గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 22 నాడు టెండర్ కాల్ఫర్ చేయడం జరిగింది. మేమందరం కాంట్రాక్టర్ కొంతమంది మిత్రులను టెండర్స్ వేసాము. సాయంత్రం 4 గంటలకు టెండర్ ఓపెన్ చేయవలసి ఉండే మేము 4 గంటలకు ఆఫీస్కి వచ్చాము. ఎస్సీ ఆఫీస్ చంబర్లకు వచ్చిన తర్వాత తెలిసిందైతే ఎస్సీ గారు ఏదో ప్రమోషన్ మీద ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయారు. ఇవాళ ఇన్ఛార్జ్ ఎస్సీ కూడా ఎవరు రాలే, బాధ్యతలు తీసుకోలేరు, ఇప్పుడు టెండర్ ఓపెన్ చేస్తలేరు అంటున్నారు. మరి ఇప్పుడు మూడు సంవత్సరాల నుంచి కొంతమంది మా మిత్రులు కాంట్రాక్టర్లు పనులు లేక సంబంధిత సెక్షన్ ఏఈ గారితోటి కొటేషన్లు సబ్మిట్ చేసుకుంటా పనులు చేస్తున్నారు. అంటే ఒక్కొక్కసారి అయితే బిల్స్ కానీ అవి కానీ పంపాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. ప్రతి వర్కుకు కొత్త కొటేషన్ పంపించాలంటే దాని సందర్భంగా మేము ఎస్సీ గారికి ఎన్నిసార్లు కోరితే ఈరోజు టెండర్ కాల్ఫర్ చేయడం జరిగింది. మరి మేము అనుకున్నట్ల ఈరోజు టెండర్ ఓపెనింగ్ కాలేదు. మరి మేము ఇక్కడ ఉన్న మా అడిగారి గారిని వాళ్ళని అడిగితే సో ఎస్సీ గారు లేనందువల్ల మేము టెండర్ ఓపెన్ చేస్తలేమన్నారు. మరి మేము ఇన్ఛార్జ్ ఎస్సీ గారా మరి ఎవరికి ఇస్తారు, మరి వాళ్ళు వచ్చిన తర్వాత టెండర్ ఓపెన్ చేస్తామనుకున్నారు. కానీ మాకు వర్క్స్ చేయాలంటే కూడా మాకు ఇప్పుడు ఇబ్బందికరంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు పూతలు అయిపోయినాయి, పంటలు అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఈ మూమెంట్లో పనులు చేయాల్సింది ఉంది. కానీ ఇప్పుడు టెండర్ కాల్ఫర్ చేసి ఇప్పుడు మరి మా ఈ మూమెంట్ ఇన్ టైంలో టెండర్ ఓపెన్ చేయక మాకు అగ్రిమెంట్లు ఇవ్వకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. మరి వర్క్స్ కూడా ఇన్ టైంలో కంప్లీట్ చేయాలంటే చాలా కష్టం అవుతుంది. కన్జ్యూమర్లు కూడా వచ్చి వీళ్ళ కానీ డిపార్ట్మెంట్ కానీ ఇప్పుడు మన కాంట్రాక్టర్లు కానీ ఒత్తిడి చేస్తారు, వాళ్ళు పనులు అవుతలేవు అని. మరి ఇలాంటి మూమెంట్ మనం పని చేయాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంది మాకు. అంటే మేము కోరేది సార్ తోటి డి గారితో కూడా అదే అడిగాము, సార్ మీరు ఉన్నప్పుడు మరి ఏదో పర్మిషన్ తీసుకొని ఓపెన్ చేయండి అంటే సార్ ఓపెన్ చేయలేదు. అది మండే వరకు పోస్ట్పోన్ చేశారు. మరి మండే తర్వాత ఏం అవుతుందో అది ఒకవేళ ఓపెన్ చేస్తే దాని ప్రకారంగా మేము కూడా వర్క్ చేయడానికి రెడీగా ఉన్నాం. 10 lakhs వరకు పిలిచారు ప్రతి కండక్టర్కు. అంటే సెక్షన్లో 2 కండక్టర్లే ఉండాలని ఆ రూల్స్ పెట్టారు. అంటే ఇందులో కొంతమంది సీనియర్ కండక్టర్లు ఏం చేస్తున్నారంటే, నేను కూడా ఒక సీనియర్ని, నేను 22 నుంచి ఇందులో పనిచేస్తున్నాను. అంటే ఇప్పుడు ఏముందంటే ఇప్పుడు సీనియర్ కండక్టర్ కొంతమంది ఒక సెక్షన్లో 2 కాక ఒకటే కండక్టర్ను పెట్టాలని వాళ్ళ ఇష్టం. అంటే ఇది కావాలని చేసిన సీనియర్ కండక్టర్ల ఉద్దేశం ఇది. అంటే ఇప్పుడు అంతకుముందు కూడా సార్కి ఒక లెటర్గా ఎస్సీ గారికి ఒక లెటర్ ఇచ్చారు, సార్ ఒక్కొక్క సెక్షన్లో 2 కాదు ఒక్కొక్కమే ఇస్తామని. అయితే సార్ ఏమన్నాడంటే ఇందులో క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3 టైప్స్ కండక్టర్ ఉంటారండి. ఇందులో క్లాస్ 1 అంటే అప్ టు 10 lakhs అండ్ 20 lakhs అని ఎంతైనా చేస్తాడు. క్లాస్ 2 కండక్టర్ ఏమో బిలో 2 lakhs. అయితే సార్ కూడా అదే అన్నారు ఎస్సీ గారు, 2 lakhs మధ్య లోపల ఎవరుతుంటారో కొత్త కండక్టర్ క్లాస్ 2, క్లాస్ 3కి ఇస్తామన్నారు. తగ్గిమే అన్నీ వాళ్ళకే పోతాయి అంటే మేము అది కూడా మేము ఓకే పెట్టాము. ఈరోజు టెండర్ కూడా చేశాము. కానీ అలా టెండర్ కాలేదైతే మాకు కొంచెం లేదు, మాకు ఎవరు చెప్పలేరండి. మేము అదే అడిగాము, ఇప్పుడు డి గారికి అదే అడిగాము. అదేమో మరి ఏముందో మరి ఇప్పుడు మేము కూడా అదే అడిగాము, సార్ మరి సార్ ఇవాళ వెళ్ళిపోతుంటే మరి ఇన్ఛార్జ్ చేసి కూడా ఈ సార్ అని 1 గంట ఉండి ఓపెన్ చేసి పోతే అయిపోతుండే కదా టెండర్ అని మేము అడిగాము. ఏమోనండి మనకు సార్ పోయేటప్పుడు చెప్పిపోయాడని వీళ్ళు అంటున్నారు డి గారికి. ఇవాళ ఒక సీనియర్ కాంట్రాక్ట్ ఏమైనా కుట్ర కావచ్చు అంటారా మీరు? అనిపిస్తుంది అలాగే కుట్రలాగానే. ఎందుకంటే ఒక సెక్షన్లో 2 చేయదు, ఒకళ్ళు చేయాలని వాళ్ళ ఉద్దేశం ఉంది. నోటిఫికేషన్ ఇచ్చింది డిపార్ట్మెంట్. ఆ డిపార్ట్మెంట్ యాజ్ పర్ రూల్ ప్రకారం మేము ఇవాళ టెండర్స్ చేసినాము. టెండర్స్ చేసినా ఇప్పటి వరకు 4 o'clock ఓపెన్ చేయాలి. ఎస్ఎస్ఆర్ లేకపోవడం వల్ల ఓపెన్ అవుతలేదు. అఫీషియల్గా మన ఆఫీసర్స్ కూడా ఏం డేట్ ఇవ్వట్లేదు. ఈ టెండర్ ఎటుపోతున్నది మాకు అర్థం అవ్వట్లేదు. దయచేసి పై అధికారులు కూడా దీని గురించి ఆలోచన చేసి త్వరలో ఉన్న టెండర్ని ఏమైతే గవర్నమెంట్ రూల్ ప్రకారం చేసినాము దాంట్లో ఏ విధమైనటువంటి ప్రతిచర్య లేదు, దయచేసి మీరు గుర్తించి ఈ టెండర్ అతి త్వరగా ఓపెన్ చేయాలని కోరుకుంటున్నాం. సార్ అయితే ఇప్పటికీ అఫీషియల్గా అయితే ఏం లెటర్ అయితే ఇవ్వలేదు. మండే రోజు నోటి మాత్రం చెప్తున్నారు, కానీ దానికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ మాత్రం ఇవ్వలేదు. అంటే మీకు ఇప్పుడు ఏ హామీలు తీసుకోకుండా మీరు ఇట్లా బయటకి ఎందుకు వెళ్తున్నారు? హామీ తీసుకోలేం కదా సార్, ఆఫీస్ టైం అయిపోయింది కాబట్టి మండే రోజు షెడ్యూల్ రాసింది కదా నెక్స్ట్ వర్కింగ్ డే అని చెప్పి సార్ అంటున్నారు. అంటే సీనియర్ కాంట్రాక్టర్లు మళ్ళీ అధికారులు కుమ్మక్కై ఈ గేమ్ ఆడుతున్నారు. దీన్ని బట్టి చూస్తే మాకు అదే అనిపిస్తుంది కదా వాస్తవంగా. ఎంతమంది పాల్గొన్నారు టెండర్? మీకు 43 మంది పాల్గొన్నాము. 43 members పార్టిసిపేట్ చేసిన మీరు టెండర్స్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.